హలో మామ, వచ్చేసా నేనైతే మీ ముందుకి మంచి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మామ. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో నామినేషన్స్ జరిగిన మాట మీ అందరికీ తెలిసిందే. ఈ నామినేషన్స్లో ఆయేషాకి తనుజాకి ఎందుకు గొడవైంది, అంతలాగా డైరెక్ట్గా వచ్చి రాగానే ఆయేషా తనుజాకి ఎందుకు టార్గెట్ చేసింది, అండ్ బర్నీ గారు సంజన గారి మీద ఎందుకు అంతలా గొంతు చించుకొని మాట్లాడాడు, ఈ వీడియోలో కరెక్ట్గా చెప్తాను మామ. ఎవరి మిస్టేక్ ఉంది, అసలు బర్నీ గారి మిస్టేక్ ఉందా లేదా, సంజన గారి మిస్టేకేనా, అసలు ఈ నామినేషన్స్లో వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రో నుంచి వచ్చి తనుజాన్ని ఎందుకు టార్గెట్ చేసింది ఏంటి అని చెప్పి నేనైతే కనుక డీటెయిల్గా చెప్తాను మామ ఈ వీడియో అయితే కనుక. అండ్ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరిని చేసుకున్నారు నామినేషన్స్, అండ్ బర్నీ గారు ఎందుకు అంత విశ్వరూపం చూపించారు ఏంటని చెప్పి ఈ వీడియోలో క్షుణ్ణంగా ఒక 20 నిమిషాల్లో చెప్తాను మామ. ఎక్కడా బోర్ కొట్టకుండా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సంజనాకి బర్నీ గారికి జరిగిన డీటెయిల్ కన్సిడరేషన్, టీవీలో ఏదైతే జరిగిందో అదే కళ్ళకు కట్టినట్టు స్క్రీన్ వేసి చూపిస్తాను మామ, చదివి వినిపిస్తాను నీట్గా. అండ్ మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే మామ, ఖచ్చితంగా ఇన్ని లైక్లు కొడతారు, అన్ని లైక్లు కొట్టాం మామ. మీరు ఖచ్చితంగా మీ ఎంత లైక్ కొడితే నాకు అంత సపోర్ట్ చేసినట్టు మామ. ఒక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో అయితే కనుక నిజంగా బర్నీ గారి విషయంలో జెన్యూనిటీ ఉంది అంటే కనుక లైక్ కొట్టండి, లేదు సంజన గారి విషయంలో జెన్యూనిటీ ఉందంటే కనుక కామెంట్ పెట్టండి. ఏదైనా ఒకటి మామ, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో మనం అయితే కనుక ఇంకా పాయింట్లోకి వెళ్ళిపోదాం మామ. డైరెక్ట్గా నేనైతే కనుక డీటెయిల్గా చెప్పేస్తాను మామ. వీడియోలో నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారంటే కామ, అసలు నామినేషన్స్ పాయింట్ అయితే కనుక పర్ఫెక్ట్గా జరిగినాయి మామ. అసలు బిగ్ బాస్ ఏదైనా ఒక గేమ్ పెడతాడు, ఆ గేమ్లో బాల్ ఎవరు పట్టుకుంటే వైల్డ్ కార్డ్స్లో, సో వాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఎవరైతే హౌస్ మేట్స్లో ఓల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళి ఒకళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేస్తారన్నమాట. ఫస్ట్ అయితే కనుక నిఖిల్ నాయర్ గెలుస్తాడు, తనుజాకి ఇస్తుంది. తనుజా అయితే కనుక రాముని సుమన్ని నామినేట్ చేస్తుంది. సో అలా సెకండ్ థర్డ్ పొజిషన్ అయిపోతుంది. ఫోర్త్ పొజిషన్ అయితే కనుక సో గౌరవ్కి వస్తుందన్నమాట. గౌరవ్ అయితే కనుక గివ్స్ టు సంజన అనమాట. సంజనాకి ఇస్తారనమాట బాల్ తీసుకెళ్ళిపోయి. రాముని సంజన ఎలిమినేట్ చేస్తుంది. అసలు అసలు బర్నీ బాండ్స్ యొక్క ఫ్యామిలీని సంజన గారు ఎలా కొట్టుడు టార్గెట్ చేశారని చెప్పి నాకైతే కనుక క్షుప్తంగా కళ్ళకు వచ్చినట్టు అనిపించింది మామ. ఆవిడ టార్గెట్ కనిపించకుండా బర్నీ గారిని టార్గెట్ చేస్తుంది మామ. బట్ బర్నీ గారు హెల్ప్ చేసి తనుజా గారి తెచ్చిన టాపిక్ కూడా ఈ డిస్కషన్లో చెప్తారు మామ. ఒక్కనొక్క పాయింట్ ఖచ్చితంగా డీటెయిల్గా చెప్తాను మామ, ఎక్కడ బోరు కొట్టకుండా మీసం తిప్పి కొట్టి చెప్తున్నా. చిన్న టాపిక్ అయితే కనుక చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇదే టాపిక్లో ప్రియా పచ్చళ్ళు, రమ్య పికిల్స్, నీకు బుర్రలేదు అరే నీకు బుర్రలేదని ఎందుకన్నా అనుకున్నావు, నేను చెప్తా మామ. ఈ బుర్రలేదు అన్న టాపిక్కి ఒక చిన్న ఏవీ చేసి, ఒక చిన్న తమ్లైన్ చేసి, దానికి ఒక 5 నుంచి 10 నిమిషాలు చిన్న వీడియో చెప్దాం. దాంతో పాటుగా పాపం సుమనాన్నని తక్కువ చేసి మాట్లాడిన తనుజ గురించి కూడా ఆ వీడియోలో చెప్దాం మామ. ఆ 2 టాపిక్ల మీద ఒక చిన్న వీడియో వేస్తే మనం చేద్దాం మామ. నామినేషన్స్ పరంగా ఇదే మెయిన్ కంటెంట్ ఉన్న పోత వీడియో. ముందు ఆయేషాకి తనుజాకి జరిగిన గొడవ, దాని తర్వాత బర్నీ అన్నకి సంజనాకి జరిగిన గొడవ డీటెయిల్గా చెప్తాను మామ. ఈ బిగ్ బాస్ హౌస్లో నేను చూస్తున్నాను దగ్గర 38 డేస్ నుంచి ఏ రోజు బర్నీ ఇంత గట్టిగా అరిచిందే లేదు. ఫస్ట్ టైం తను గొంతు ఇప్పి మాట్లాడాడు. బట్ బర్నీ అనేది కనుక హీఈస్ ఇన్ డేంజర్ జోన్, నామినేషన్స్లో ఉన్నాడు. తను ఇప్పుడు ఉన్న స్టేజ్లో ప్రజెంట్ సిచ్యువేషన్ నడిచేదాన్ని బట్టి ఉన్న హౌస్లో నుంచి పీక్కొని పోయినా ఎవడో ఆపే సిచ్యువేషన్ అయితే లేరు మామ. బర్నీ గారి పొజిషన్ అది. ఆయన బంధాలు బాంధిత్యాలు కలుపుకొని పోతారంటే కనుక ఎవడేం చేయలేడు. ఆయన ఇంట్లో నుంచి బయటికి నడతాయి, అది మాత్రం పక్కా డ్యామ్ షోర్. సో రాము గారి గురించి సంజన గారు మంచి పాయింట్స్ పెడుతుంది మామ. ఆ పాయింట్స్ పెడితే ఏంట్రా అసలు ఒక్కొక్కళ్ళు, రాము తగ్గలేదు, సంజన తగ్గలేదు, బర్నీ తగ్గలేదు, తనుజ తగ్గలేదు, డీమాన్ తగ్గలేదు, ఎవరి పాయింట్స్ అనుకోలే మామ. వీళ్ళందరూ మాట్లాడుకున్న దాంట్లో డీమాన్ ఒక్కడే పాపం అమాయకంగా అనిపించాడు నాకైతే కనుక. ఇప్పుడు చూడండి, బెడ్ టాస్క్లో అందరూ కలిసి నన్ను నెట్టేశారు. అసలు బెడ్ టాస్క్లో అందరూ కలిసి నెట్టేయడం 2 వర్స్ట్ మా ముందైతే కనుక. సంజన గారిని నెట్టేశారు ఓకే, మరి తనుజాని ఎందుకు అట్లా? అక్కడ చూడండి, రీతు చౌదరి ఉంది, శ్రీజ ఉంది, సంజన గారు ఉన్నారు, తనుజ ఉంది, దివ్యానికిత ఉంది. ఫస్టే పాపం
లాస్ట్ రాకుంటే ఈవిడ ఏదో ఒకటి చేద్దామని చెప్పి వాళ్ళ భరణి గారు అందరూ ఆలోచించుకొని బాయ్స్ అంతా ఒక మాట మీద ఉండి సంజనాని ముందు నెట్టేశారు మామ. పాపం అనిపించింది నాకైతే కనుక. ఆవిడ ఖచ్చితంగా చెప్తుంది కర్మ సిద్ధాంతం, ఈరోజు పడితే రేపు లేస్తుంది, రేపు లేస్తే ఈరోజు పడిపోతుంది, కర్మ సిద్ధాంతం అదే, నాకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడిద్దని చెప్పిద్ది అనమాట. ఆవిడ ఆ మాట ఎందుకు మాట్లాడిందంటే కాగా నేను చెప్తాను చూడండి. మొన్న నామినేషన్స్లో టాప్లో ఉన్న వాళ్ళు కింద ఉన్న 2 ప్లేయర్స్ గురించి ఒక టీంని ఎంచుకోమంటారు అనమాట. సో మొన్న ఆల్రెడీ వీక్లీ 6 గేమ్స్ పెడతారు కదా, ఆ గేమ్స్లో బర్నీ వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంటారనమాట. వాళ్ళు సంజనాని నెగిటివ్గా చేసి తొక్కేసి మాట్లాడతారు మామ. తను ఆ రోజు డైలాగ్ వేస్తుంది, మీరు ఈరోజు చెప్పారని చెప్పి నేనైతే బాధపడను, నేను అన్ని గేమ్స్ అన్నీ ఎఫెక్టివ్ పెట్టి ఆడాను, రేపు నాకు టైం వస్తుంది, నేను ఎప్పుడు మాట్లాడతాను అని చెప్పి పాయింట్స్ అన్నీ గుర్తు పెట్టుకొని భరణి గారిని తొక్కి నార తీసింది సంజన గారు అయితే కనుక. మామూలుగా నారదీయలేదన్నమాట. ఆ భరణి సపోర్ట్ చేస్తున్న రాముని అయితే కనుక చీల్చి చెండాడింది అనమాట. అసలు మామూలుగా కాదు, కౌంటర్ వార్నింగ్ ఇచ్చింది మామ. నాకైతే కనుక ఆశ్చర్యం ఇచ్చింది. అల్టిమేట్గా వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడింది ఆవిడైతే కనుక. పిచ్చుకులు ఎగిరిపోయింది నాకైతే కనుక చూడండి. సో బెడ్ టాస్క్ నన్ను అవుట్ చేశారు అందరూ కలిసి. ఇక్కడ ఏంటి రూల్, దాని తర్వాత అడగాలని అనిపించలేదా? ఒక అమ్మాయిని నెట్టేశారా, అలా నెట్టేస్తున్నారని చెప్పి అది సంచాలకంగా ఉన్నానని చెప్పి నీకు అడగాలని అనిపించలేదా రాము? ఫెయిల్ సంచాలక్ నువ్వు, ఇక్కడ ఫెయిల్ మొత్తం వింటూ ఉంటాడు. రాముడు ఎక్కడ మాట్లాడు, దగ్గర తను 15 నిమిషాలు మాట్లాడదామా, 15 నిమిషాలు ఎక్కడ కిక్కురు మనడు. సో భరణి గారు పెద్దవారని నేను చెప్తున్నా, ఆయన మీరు వినిపించుకోవాలా. సో ఆ రోజు మీకు చెప్తా ఉన్నాను నన్ను పడేద్దని చెప్పి అయినా మీరు వినిపించుకోవాలా. ఇక్కడ ఏంటంటే కనుక కెప్టెన్సీ టాస్క్లో సేవ్ చేశాడని నువ్వు సేవ్ చేసావని, కెప్టెన్సీ టాస్క్లో సేవ్ చేశాడని నువ్వు సేవ్ చేసావా? కెప్టెన్సీ టాస్క్లో యాక్చువల్లీ రాము కెప్టెన్సీ టాస్క్లో ఉన్నప్పుడు బెడ్ టాస్క్ వాళ్ళు ఆడుతున్నారు. సో కెప్టెన్ తను ఉన్నాడు కాబట్టి తనే సంచాలకుగా ఉన్నాడు. సో సంజన ఏమంటుందంటే కనుక ఇక్కడ భరణి లిమాన్ పవన్ ఆడేటప్పుడు భరణి అన్న ముందుకు ఎంత పన్నాడు, నువ్వు భరణి అన్నను ఎందుకు సేవ్ చేసావు, నిన్ను కెప్టెన్ చేశాడని అని చెప్పి తన పాయింట్ అనమాట. పాపం నీ వల్ల శ్రీజ అవుట్ అయ్యింది. యాక్చువల్లీ తను మాట్లాడదంటే పాపం నిజంగా శ్రీజని అవుట్ చేస్తాను మామ. 2 వరస్ట్ అనమాట భరణి, తన క్యారెక్టర్ 2 వరస్ట్ అనమాట. సో డీమాన్ అవుట్, లాస్ట్కి డీమాన్ డేంజర్ రోజులో ఉన్నాడు. అతన్ని అవుట్ చేసి చివరికి నామినేషన్స్లో వెళ్ళి తనను డేంజర్ జోన్లో ఎండేలా చేయడానికి రీజన్ నువ్వు అలా చేయడం వల్లే భరణి గారిని నాట్అవుట్ అనడం వల్లే తనైతే కనుక డేంజర్ చేసి, అది కూడా నీ వల్లే అని చెప్తుందన్నమాట. సో డీమాన్ అవుట్ చేసావు, అది డేంజర్ జోన్. నీకు హ్యూమానిటీ లేదు, నీకు అసలు హ్యూమానిటీ లేదురా రాము, లీడర్షిప్ లేదు, డెసిషన్ మేకింగ్ లేదు. మనిషిని హెల్త్ బాగోపోతే అన్నా కూడా నువ్వు నన్ను పట్టించుకోలేవు, నిన్ను భిక్ష అడగాల మేమందరము. అదే భరణి అన్న షోల్డర్ పెయిన్ అంటే అందరినీ అడుగుతావు, నేను ఉంటే అడగవా నువ్వు, నీకు హ్యూమానిటీ లేదరా యూజ్లెస్ ఫెలో అంటుంది అనమాట. సో నేను ఏడ్చి పడుకున్నా మిడ్-నైట్. ఆ రోజంతా నేను నైట్ అంతా ఏడ్చాను. నా బాధ దేవుడికే తెలియాలి. నేను ఆ రోజే అనుకున్నాను నా పాయింట్ వచ్చినప్పుడు నేను మాట్లాడదామని చెప్పి సంజన గారు అయితే చెప్తారనమాట. ఫుల్ ఫైర్లో ఉంది ఆవిడైతే మాట్లాడదామాట. ఒక మనిషిని నువ్వు ఫెయిల్ చేసావు, హ్యూమన్ బీయింగ్గా నిలబడ్డావా, నువ్వు హ్యూమన్ బీయింగ్ మనిషిలా ప్రవర్తించావా? తను భరణి పప్పెట్ చేయడానికి నిన్ను కెప్టెన్ చేశాడనమాట. భరణి కెప్టెన్ చేసింది నిన్ను పప్పు అంటే డస్ట్బిన్లా వాడుకోవడానికి నిన్ను కెప్టెన్ చేశాడు ఎదురుండి. సో యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఉండాల్సింది భరణి ఫోటో, నీ ఫోటో కాదని చెప్పి చెప్తుందన్నమాట సంజన. సో మెయిన్ ఫ్రీగా దొరికామని అందరూ మేమేమైనా ఫ్రీగా దొరికామా నీకు, వాళ్ళు ఏమైనా వీవీఐపీ ఇలా ట్రీట్ చేస్తున్న వాళ్ళ, తను భరణి పప్పెట్ అని చెప్తాను అనమాట. నేను చెత్త కుప్పలో దొరికానా, వాళ్ళు ఏమైనా వీవీఐపీ ఎలా, నేను ఏమైనా చెత్త కుప్పలో దొరికానా అది కానీ చెప్తాను అనమాట. సంజన గారు అయితే కనుక సూపర్ అబ్బా, అసలు అల్టిమేట్గా ఏమైనా అడిగింది ఆ క్వశ్చన్లు వేరే లెవెల్ అనమాట. ఆవిడ ఖచ్చితంగా ప్రతిదీ మాట్లాడేటప్పుడు ఆలోచించే మాట్లాడదాం, మరీ ఇంతలా ఆలోచించి మాట్లాడదామని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే కనుక తను వచ్చి రాగానే నేను అంతలా అనుకోవట్లేదు, అందరూ ఒకేలా చూస్తున్నాను, నాకు ఎవరి మీద లేదు అని చెప్పి స్టార్ట్ చేస్తుంది మామ. అబ్బా గలగలలాడించిన గులాబ్ జాములు గలగలలాడినాయి అయ్యా భరణి గారికి పాపం.
సో రాము అంటాడు ఇక్కడ. రాము మాట్లాడేటప్పుడు సంజన డీమాన్ మ్యాటర్లో మిస్టేక్ జరిగిందనే విషయంలో చెప్తున్నారు. నో మిస్టేక్ ఉంటే ఫైనల్గా హోస్ట్ గారు నన్ను తిడతారు కదా. రాము ఇక్కడ కొంచెం డిఫైన్ చేసుకోవడానికి చూస్తూ ఉంటాడు అన్నమాట. సో డీమాన్ విషయంలో ఏమైనా మిస్టేక్ జరుగుతుందంటే కనుక డీమాన్ ఆల్రెడీ చెప్పారు కదా మిస్టేక్ చేసిందని చెప్పి ఏవి కూడా చూపించారు ఆల్రెడీ. అది వెళ్ళవరకు శ్రీజ విషయంలో శ్రీజాని తోసేశారు, దివ్యాని కూడా 4 బాయ్స్ తోసేశారు. ఆ గేమ్ బాయ్స్ వర్సెస్ గర్ల్స్ కాదు కదా, నిజమే కదా. సో సంజన గారు అనేది అల్టిమేట్గా మంచి పాయింట్ మాట్లాడిందండి. అల్టిమేట్గా మంచి పాయింట్ అని నేను ఎందుకు అంటున్నానంటే కనుక సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తను మాట్లాడే విధానం పర్ఫెక్ట్గా 100కి 100% ఈజ్ పర్ఫెక్ట్ అనమాట. సో సంజన గారు నువ్వు తన చేతిలో ఒక బొమ్మవి, క్యాప్టెన్ ప్లేస్లో భరణి గారు బొమ్మ ఉండాలి. సో క్యాప్టెన్సీ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్లో భరణి గారి బొమ్మ ఉండాలరా, నీది కాదురా, నువ్వు ఒక చేతకాని దద్దమ్మవి, ఆయన చేతిలో ఒక కీలు బొమ్మవి, నిన్ను ఒక పప్పెట్ చేసుకుని ఆడతానని చెప్పి చెప్తాను అనమాట. సో భరణి గారు ఇన్వాల్వ్ అవుతారు అనమాట. ఇక్కడ భరణి గారు చూడండి, మీరు చేసింది చేస్తున్నారు, మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. భరణి గారు మీరు చేసింది చేస్తున్నారు, మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనమాట. భరణి ఈజ్ ఆన్ ఫైర్. మీరు హ్యుమానిటీ గురించి మాట్లాడద్దు, మీకు హ్యుమానిటీ గురించి మాట్లాడే రైట్స్ లేవు, మీరు ఆ హ్యుమానిటీ గురించి మాట్లాడుతున్నారు అని పెద్ద ఫైర్ అవుతున్నాయి. హ్యుమానిటీ వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. లెట్స్ మీ టాక్ సంజన గారు, లెట్స్ మీ టాక్ సంజన గారు. మాట్లాడండి భరణి గారు, మాట్లాడండి. సంజన, గొప్పల గురించి వద్దు అన్నా, మేము టైర్డ్ అయిపోయాం. గొప్పలు చెప్పొద్దన్నా, గొప్పలు వద్దు అన్నా, నీ డబ్బా నేను వెళ్ళిపోతున్నా అన్న, గొప్పలు వద్దు, వీఆర్ టైర్డ్ అయిపోయామన్నా. సో భరణి అలా చెప్తానమాట. గుండాలని పేరు పెట్టడం ఏంటి అసలు? వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఆడుతున్నారు అసలు? ఇది గేమ్ స్పిరిట్ అంటాడు అనమాట. అసలు వైల్డ్ కార్డ్ గేమ్ స్పిరిట్ ఏంద్రా బాబు, వాళ్ళు ఏదో కొట్టుకుంటున్నారు బాల్ గురించి. వాళ్ళు ఆడే టాస్క్ని కూడా పాప సంజన గారిని నువ్వు ఆడలేకపోతున్నావు, ఈ చూడు ఎలా ఆడుతున్నారు చిన్న వయసు ఉన్న వాళ్ళందరూ, ఆయేషా కానీ ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ పర్సన్స్, నువ్వేమో ఆడుతున్నావు అన్నట్టుగా చెప్పి తనైతే కనుక ఎగతాళి చేసినట్టు మాట్లాడతాడు అనమాట భరణి అన్న. అసలు గూండాలని నేను డైరెక్ట్గా పెట్టలేదన్న పేరు, నీ క్యారెక్టర్ కాదు అట్లా బిహేవ్ చేశారని చెప్తున్నాను అనమాట. వద్దు సంజన గారు, ఇంకా మాట్లాడొద్దు. హ్యుమానిటీ గురించి మాట్లాడితే హ్యుమానిటీ గురించి నా వల్ల మీరు హౌస్లోకి ఎంటర్ అయ్యారు. నేను ఆ రోజు గోల్డ్ లాక్ నేను మిమ్మల్ని నామినేషన్స్లో ఉంచాను పర్టికులర్ రీజన్ చెప్పి, అది కూడా నామినేషన్స్లో ఎందుకు ఉంచారు ఆవిడని, దివ్యానికి దగ్గర బట్టలు దాసిందని చెప్పి అదే రీజన్తో ఆవిడ దగ్గర నామినేషన్స్ పెట్టాడు. మళ్ళీ ఆయనే లాకెట్ ఇచ్చేసి లోపలికి తీసుకొస్తాడు. అది పెద్ద తతంగం. యాక్చువల్లీ సంజన గారితో ముందు దివ్య నిఖితకి, దాని తర్వాత భరణి గారికి అసలు పడట్లా, ముందు నుంచే క్లాస్ ఉండే. సో భరణి గారు ఇలా అంటారన్నమాట, భరణి అన్న డే 1 నుంచి మేము నిలబడడం వల్లే, సాక్రిఫైస్ చేయడం వల్లే రైట్ నో మీరు ఈ హౌస్లో నిలబడి ఉన్నారనమాట అని చెప్పి చెప్తారనమాట. సో అబౌట్ హ్యుమానిటీ, మేము చేసిన త్యాగాల వల్ల మీరు ఇంకా హౌస్లో ఉన్నారు, లేకపోతే కనుక మీరు ఎప్పుడు ఎలిమినేట్ అయిపోయాలని చెప్తారనమాట. సంజన ఆ మాటకి చెప్తాంట, నేను మిమ్మల్ని అనడం లేదు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీకు అనడం లేదు అని చెప్పి చెప్తానమాట. భరణి గారు, నేను ఎప్పుడు రైస్ చేయాల వాయిస్ గుర్తుపెట్టుకో సంజన, నువ్వు గర్లాని గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడూ వాయిస్ రైస్ చేయాల. 1000 సార్లు సారీలు చెప్పావు నువ్వు నాకు, ఎందుకు? నీ తప్పు ఉందనేగా చెప్పావు నాకు, 1000 సార్లు చెప్పావు నువ్వు నాకు, నీ తప్పు ఉందనేగా చెప్పావు అని చెప్పి చెప్తాడనమాట. సో టాస్క్లో నన్ను ఎలిమినేట్ చేశాడు రాము, నాకు పార్షియాలిటీ ఉంటే నన్ను ఎందుకు ఎలిమినేట్ చేస్తాడు అని భరణి అని చెప్తాడనమాట. ప్రతి టాస్క్లో నన్ను రాము నన్ను ఎలిమినేట్ చేస్తానే ఉన్నాడు, నన్ను ఫౌల్ చేయమని చెప్పి కూడా అన్నాడు. అలా అయితే నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు కదా, ఎందుకు ఎలిమినేట్ చేస్తాడు, నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు అని చెప్తాడనమాట. సో అది చెప్పిన తర్వాత సెకండ్ టాపిక్, మనోడైతే కనుక బాగా ఫైట్ చేసుకుంటాడు. అక్కడ చాలాసేపు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా ఆయనే కాంప్రమైజ్ అయ్యి, సరే ఎవరి మిస్టేక్ ఉంటే వాళ్ళది అన్నట్టుగా
ఈ వీడియో కూడా కొంచెం కాపురం అయిపోయి అక్కడతో గొడవ అయితే కనుక సద్దు మణిగిద్ది. కానీ మంచి ఫైట్ అయితే జరిగింది మామ. అలాంటి ఫైట్లు జరిగితేనే కొత్త కంటెంట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే కనుక సైలెంట్గా కూర్చొని ఎవరు సేఫ్ గేమ్ ఆడితే అసలు ఆట అనే దానికి అర్థం ఉండదు. ఎంత సేఫ్గా ఆడితే అంత క్రిటికల్గా బిగ్ బాస్ అయితే కనుక ప్లాన్ చేస్తారు గేమ్ని నడిపితే కనుక వాళ్ళకి కన్సిస్టెంట్ హెల్ప్ కూడా తీసుకొని గేమ్లా వెళ్తే ప్రాబ్లం ఉండదు అని చెప్పి నాకైతే అనిపించింది మామ. దీని తర్వాత మళ్ళీ 5th వాళ్ళకి ఏంటంటే 5వ రౌండ్లో మళ్ళీ గౌరవ్ పట్టుకుంటాడు అనమాట. సో అక్కడ ఆయిష ఫుల్ ఫైట్ చేస్తుంది, శ్రీనివాస్ సాయి ఫుల్ ఫైట్ చేస్తాడు, మళ్ళీ నిఖిల్ నాయర్ ఫుల్ ఫైట్ చేస్తాడు, మన రమ్య పికిల్ ఫైట్ చేస్తుంది. దాని తర్వాత బాల్ ఇవ్వాలి, ఆయిషాకి బాల్ ఎవరో బాల్ రాదు, తనే ఫైట్ చేస్తాను ఉంటుంది. మేము అనుకున్నాం ఏం ఫైట్ అనుకున్నాం ఏంటి, అసలు నాకు ఇంతలా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, మనం అందరం ఒక మాట అనుకున్నాం కదా, అందరం ఈక్వల్గా పంచుకుందామని చెప్పి చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత ఏమనుకుంటుందో ఏంటో తనకు ఏడుపు వచ్చేసి లోపలికి వెళ్ళిపోయేది వాష్రూమ్కి. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మామ, తనుజ ఇదే పాయింట్ని అడ్వాంటేజ్ తీసుకొని గుర్తి కారేసిద్ది అనమాట ఆయిష అయితే కనుక. సో తన నామినేషన్ అయితే కనుక తను ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తే సుమనకి ఇస్తుంది అనమాట. సుమనన్న ఏం చేస్తాడు, తనుజని దాని తర్వాత సంజనాని నామినేట్ చేస్తాడు సుమనన్నకి ఆల్రెడీ సంజన అంటే దట్టు తనుజ సుమనన్న చేసింది కాబట్టి సుమనన్న తనుజాని చేస్తాడు. సుమనన్న కొన్ని పాయింట్స్ పెడతాడు తనుజ గురించి, నువ్వు హౌస్లో అన్నిటికీ ఎమోషనల్ అయిపోతావు అంటావు, నువ్వు స్టాండ్ తీసుకోలేవు, నువ్వు గేమ్ అసలు ఆడట్లేదని చెప్పి నాకు అనిపించింది, ముందులో నీ పార్టిసిపేషన్ లేదని చెప్పి కొన్ని పాయింట్స్ చెప్తే అవి కొంచెం కామెడీగా ఉంటాయి అనమాట. అందరు నవ్వుకుంటున్నారు అక్కడ, వైల్డ్ కార్డెస్ వాళ్ళు ఇటు పక్క మెయిన్ కంటెస్టెంట్స్ అందరూ ఫుల్గా నవ్వుకుంటారనమాట. సెకండ్ నామినేషన్ తనుజాకి సంజన గారికి పెడతాడమ్మా, మంచి పాయింట్స్ పెడతాడమ్మా. ఆవిడ కూడా పడి నవ్విద్ది, మీరు అసలు గేమ్లో ఆడట్లేదు, మీరు పార్షియాలిటీ చూపిస్తున్నారు. దాని తర్వాత పార్షియాలిటీ ఇవన్నీ ఎందుకన్నారంటే కనుక సుమనన్న పాత గేమ్స్ అని చూసుకుంటే మనకి ప్రియా శ్రీజ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆవిడ అదే ఇంట్లో వాళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది కదా, ఆ టాస్క్లో సుమనన్న మంచి మైండ్లో పెట్టేసుకున్నాడు అనమాట. ఖచ్చితంగా నాకు అవకాశం ఉన్నప్పుడు సంజనాన్ని నేను తొక్కేయాలి. ఆ తొక్కేయాలంటే ఏంటంటే భరణి అన్న అంత ఆధ్వర్యంలో నడిచే ఆర్మీ టీం అనమాట, ఇది భరణి ఆర్మీ టీం అనమాట. సుమను, దాని తర్వాత రాము, దాని తర్వాత తనుజ, దాని తర్వాత దివ్య, నిఖిత, భరణి, వీళ్ళందరూ కలిసి ఒక 5గురు ముఠా మేస్తారు అనమాట. భరణి అన్న ఏం చెప్తే అది, మా గురువు ఏం చెప్తే అది. అదే బాహుబలి సినిమాలో మనకి వాళ్ళు ఒక గ్యాంగ్ ఒక యుద్ధ దీనికి సంబంధించింది ఉంటారు కదా, సో వాళ్ళకి ఏదో ఇట్లా కూడా ఏదో ఉంటుంది ఆజ్ఞ అని చెప్పి, సేమ్ అదే అనమాట. ఆయన చెప్తే అది ఫాలో అయిపోతారు అనమాట. అలా ఉండదన్నమాట. భరణి గారికి అంత పీక్ లెవెల్లో వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక్కడ కొన్ని పాయింట్స్ అసలు అడిగిద్ది మావా, వీళ్ళిద్దరు చెప్పుకున్న తర్వాత ఆయుషని పిలిచి నువ్వు ఎవరిని ఇద్దరిలో నామినేషన్ పెడుతున్నావు అంటే తనుజ అని చెప్పిద్ది. సుమన్ తనుజ అని చెప్పి సంజన గారిని సేవ్ చేస్తారనమాట. ఇక్కడ అసలు ఆయుష చెప్పిద్ది మామ, నా టార్గెట్ నువ్వే, డే 1 నుంచి నా టార్గెట్ నువ్వే, అసలు నువ్వు గేమ్ అంతా సేఫ్గా ఆడుతున్నావు అనమాట. నీకు అంత ఫేవరెటిజం ఏది ఉంది, ఒక నాన్న దాని తర్వాత బాయ్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటే చాలు, వాళ్ళు నిన్ను సేవ్ చేసుకుంటా, నువ్వు వాళ్ళ దగ్గర అడుగుజాడగలు నువ్వు సేవ్ అవుతా, నువ్వు ఫైనల్ వరకు వెళ్తున్నావేమో, నువ్వు ఇండివిజువాలిటీగా నీ గేమ్ ఆడితేనే లైక్స్ చేస్తారు జనాలు, అప్పటిదాకా నువ్వు ఇలా ఆడితే కనుక ఖచ్చితంగా నామినేట్ అయిపోతావు, అది గుర్తుపెట్టుకొని అందరికీ వార్నింగ్లో చెప్పిందనమాట. హౌస్లో ఉన్న వాళ్ళందరూ బెంబెలెత్తిపోయి చూస్తారనమాట ఆయుష్ వైపు, అందరికీ చెప్పిద్ది అనమాట. తను ఒక్క దగ్గర నుంచి నేను అందరికీ చెప్తున్నట్టుగా అందరూ ఎవరికి గేళ్ళు వాళ్ళు ఆడండి, అలా ఆడితేనే ఆడియన్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు, ఒకళ్ళ ముసుగులో మీరు ఆట ఆడితే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని లైక్ చేయరు 100% అని చెప్పి చెప్పగానే అక్కడ ఇమాన్యుయల్ కూడా ఆశ్చర్యపోతాడు అనమాట తన మాటలకి. రితు చౌదరి ఒక పక్క, సంజన గారు, దాని తర్వాత ఎక్స్ కంటెస్టెంట్స్ అంతా వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ వీళ్ళందరూ తను చెప్పే పాయింట్స్కి ఫీజులు ఎగిరిపోయి గిలగిల కొట్టేసుకుంటారు అనమాట. అసలు నువ్వు గేమ్ ఏమనట్లేదు, నువ్వు సీరియల్స్ మా టీవీలో దీంట్లో ఉన్నావని చెప్పి నీకు మంచి క్రేజ్ ఉంటుందేమో తప్ప నిన్ను ఎవరు కనుక ఆడియన్స్ అయితే కనుక నిన్ను ఎక్కడా నిన్ను నచ్చుకోవట్లేదు, నిన్ను ఎవరు లైక్ చేసి అయితే ఓట్ చేయట్లా, అది గుర్తుపెట్టుకొని ఆడు, నువ్వు బాండ్స్ అని చెప్పి వాళ్ళ రిలేషన్స్లో నువ్వు ఉంటే కనుక నిన్ను ఏదో ఒక రోజు జనాలు అయితే కనుక కిందకి లాగేస్తారని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇక్కడ తనుజ కూడా మంచిగా డిఫైన్ చేసుకుంటుంది, నువ్వు అలా చెప్పమాక, అసలు నువ్వు నాకు చెప్పే అంత రేంజ్ కూడా నీకు లేదు, అసలు నీకు అక్కడ వాళ్ళల్లో
ఫైట్ చేసి పోరాడడం నీకు చేత కదా, మళ్ళీ ఎయిట్ చేసావు నువ్వు, మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి శ్వాస ఆడలేదు అది అని చెప్పి యాక్ట్ చేస్తున్నావు నువ్వు. నీది అసలు ఫేక్ అనమాట. నువ్వు అక్కడ అట్లీస్ట్ నువ్వు బాల్తోనే నువ్వు ఫైట్ చేయలేకపోయావు, ఇంకా నువ్వు వచ్చే 2-3 రోజులు నా గురించి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి మంచి పాయింట్స్ తనుజ కూడా ఖచ్చితంగా స్ట్రాటజీస్ మాట్లాడింది, కొన్ని పాయింట్స్ తీసుకొని స్టాండ్ అయితే మాట్లాడింది. సో డి అంటే డీగా వాళ్ళిద్దరి మధ్య నడిచింది మామ. దీని తర్వాత ఫస్ట్ వీళ్ళది 3-4-5 వెళ్ళదనమాట. 4 ఎవరైతే ఉన్నారో సంజన గారు, ఇక్కడేమో వచ్చేసి సుమన్ అన్న. దీని తర్వాత 3-2 ఎవరికి నడిచిందంటే కనుక 2 వచ్చేసి చెప్తాను, ఒక్క నిమిషం జస్ట్ చెప్తాను దాని గురించి. ఇంకో వీడియోలో అయితే కనుక నేను డీటెయిల్గా చెప్తాను మామ. 2 అయితే కనుక రమ్య గారు గెలుచుకొని రాముకి ఇస్తారనమాట. రాము అయితే కనుక డీమాన్ని రితుని నామినేట్ చేస్తాడు. ఎందుకు నామినేట్ చేశాడు ఏంటి ఆ టాపిక్ అనేది, రమ్య అసలు రాముకి ధీమాన్ పవన్కి బుర్ర లేదు, ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటే అన్నిట్లో అంతే, ఒకటి లేదని చెప్పి చెప్తాను అనమాట. ఆ వీడియో కూడా రేపు పొద్దున ఒక వీడియో చేస్తాను మామ డీటెయిల్గా, అది కూడా ఒక 15 మినిట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇలాంటి మంచి ఇంకో విషయం ఏంటంటే, ఇంకో థర్డ్ పర్సన్ గురించి చెప్తాను కదా. థర్డ్ పర్సన్ మాధురి గారు విన్ అయ్యి రీతు చౌదరికి ఇస్తుంది అనమాట. రీతు చౌదరి ఏమో భరణి గారిని, దాని తర్వాత భరణి గారితో దివ్య వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తారు అనమాట. అంతా ఒక టీమ్గా నడిచింది నామినేషన్ అయితే కనుక. సో ఇలా అయితే కనుక నామినేషన్ జోన్స్ వైల్డ్ ఫైర్ కాదు, వైల్డ్ అమ్మ మొగుడు ఫైర్లా నడిచిందనమాట మామ. సో మీకైతే కనుక ఈ వీడియో ఖచ్చితంగా మీ మనసులకి నొచ్చిందని అనుకుంటున్నాను మామ మనస్ఫూర్తిగా. లైక్ కొట్టు మామ, లైక్ కొట్టకుండా మాత్రం వీడియో చూడొద్దు, వీడియో లాస్ట్ దాకా చూడండి మామ. అందరికీ నచ్చుతుందని చెప్పి నేను మంచి కంటెంట్తో రాసుకొని మరి బుక్కులో ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్లో రికార్డ్ చేసి మరి చేస్తాను. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.